శస్త్రం ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. చేయడానికి పరేడ్ని వీక్షించడానికి వెళ్తున్నారు. మనం ఆ రథాన్ని కానీ చూసినట్లయితే ఎంతో చక్కగా పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయం పరీక్షిస్తూ చక్కగా వీక్షిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ అలాగే ఆర్మడ్ కంటింజెంట్స్ పరేడ్ సెకండ్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ శ్రీ ఎల్ శ్రీనివాసరావు గారు, చక్కగా లయబద్ధంగా సిబ్బందికి స్టేషన్ మరియు స్టాంప్ శాఖామంత్రులు గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అభివాదం చేస్తూ మెజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐపీఎస్ గారు ఉన్నారు. మధ్యలో వెళ్తా ఆగస్టు 15వ తారీఖు ముచ్చటైన 3 రంగులు యావత్తు భారతదేశంలో ఆశాదీపంలా వెలుగుతున్నాయంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితమే. ఈ సమాజము స్వేచ్ఛను కోరుతుంది, పీడ నుండి విముక్తిని కోరుతుంది. అలాంటి బ్రిటిష్ వారి పీడన నుండి విముక్తి పొందిన రోజు ఈ యొక్క ఆగస్టు 15. ఇది స్వేచ్ఛ, స్వయం పాలన, జవాబుదారీతనం, ఆత్మగౌరవం, సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాం. బానిస సంఖ్యలను పెంచాం. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగధనులు, అహింసావాదులు పోరాట పటిమ, తెగింపు, త్యాగాల ఫలితమే. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతనం నిండు మనసుతో
మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. మిత్రులారా, స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తూటానైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్, నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్, నాకు మీ ఉడుకు నెత్తురు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ప్రజలను కదిలించాయి. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్య పాలన, దానికి వ్యతిరేకంగా ఎంతోమంది వీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తాంతియా తోపే కానీ, నానా సాహెబ్ లాంటి వారి పోరాటం తదనంతర కాలంలో జాతీయ అభిమానాన్ని, స్వాతంత్ర కాంక్షను విపరీతంగా రగిల్చింది. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి దేశభక్తులు అతివాద స్వతంత్ర పోరాటం కోసం సాగించారు. దేశబంధు చిత్తరంజన్ దాస్, గోపాల్ కృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, రాజాజీ లాంటి మితవాదులు ఒకవైపు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉద్ధమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరి పోరాట వీరులు మరొక వైపు. హలో, అలాగే ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. లక్షల ఆదాయం ఆర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్ముని యొక్క చేదోడుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వీరితో పాటు గరిమెల సత్యనారాయణ గారు, వావిలాల గోపాల కృష్ణయ్య గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, అలాగే ఈ యొక్క మహిళా చైతన్యం సాధికారత కోసం ఎప్పుడూ పాటుపడుతూ సామాజిక కార్యకర్తగా మరియు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఇలా ఎంతోమంది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. మహోజ్వలంగా సాగిన స్వతంత్ర పోరాటంలో నేనే సైతం అంటూ విశాఖపట్నం జిల్లా నుంచి ఎంతోమంది దేశభక్తులు అనేకులు వచ్చారు. అల్లూరు సీతారామరాజు గారు, కందాల సుబ్రహ్మణ్యం తిలక్ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, దిగమర్తి రామస్వామి గారు, కెఎస్ గుప్తా గారు, గంటం దొర గారు, మల్లు దొర లాంటి త్యాగదనులు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వారు తెచ్చిన అటవీ చట్టాలను వ్యతిరేకించి మన్యం ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి సాంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించిన వారిలో, అలాగే ఈ యొక్క జాతీయ ఉద్యమంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో సమయంలో ఎందరో మహనీయులు, పోరాట యోధులు, జాతీయ నేతలు రాకతో విశాఖ నేల పునీతమైంది. దాదాపుగా 4 సార్లు 1921, 1929, 1931, అలాగే 1933 అటు నుంచి 1946 మధ్యలో దాదాపుగా 5 సార్లు జాతిపిత మన విశాఖ జిల్లాకి విచ్చేసి ప్రజల్లో స్వతంత్ర సమర దీప్తి రగల్చడంతో పాటు హరిజనోద్ధరణ కోసం స్వదేశీ వస్తు వినియోగ ప్రచారం చేశారు. ముఖ్యంగా హరిజన వాడలో నివసిస్తూ వారికి దగ్గరుండి దేవాలయ ప్రవేశాన్ని
ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. ప్రజలకు స్వయం పాలన, జవాబుదారీతనం, ఆత్మగౌరవం అతి ముఖ్యం. అలాంటి పాలనను పాలకులకు స్వాగతిస్తారు, ఆదరిస్తారు. అలాగే ఏదైతే నియంత్రిత ధోరణి ఉంటుందో వాళ్ళని వ్యతిరేకిస్తారు, నిరసిస్తారు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్ర గ్రంథం ఈ యొక్క రాజ్యాంగం. రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ పౌరులకు హక్కులను, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని పొందే అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించారు. భారతదేశం యొక్క ఆత్మ వంటి భారత రాజ్యాంగాన్ని సదా మనం కట్టుబడి ఉంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. గత 78 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారు. మన రాష్ట్రంలో పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్తే వారి ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా ఇప్పటి ముఖ్యమంత్రి గారు, సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్లాలని చెప్పే లక్ష్యంతో హార్నిశలు కృషి చేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు 2014లో విభజన జరిగినప్పుడు ఇక్కడ పరిపాలనా సౌలభ్యం లేనప్పుడు కూడా హుదూద్ తుఫాను ఈ ప్రాంతాన్ని ఎంతో కుదిలిస్తే తప్పకుండా నేను ఇక్కడే ఉండటానికి బంగ్లా లేనప్పటికీ కూడా కలెక్టర్ గారి బంగ్లా కూడా పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి ఆ హుదూద్ తుఫాన్లో. బస్సులోనే ఉండి దాదాపుగా 2 వారాలు మళ్ళా విశాఖపట్నాన్ని పునర్నిర్మించి మరి నివసించే యోగ్యత తెచ్చి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి, అంటే విశాఖపట్నం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న విధంగా పర్యావరణ పరిరక్షణ కట్టుబడి సస్టైనబుల్ డెవలప్మెంట్కు మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పర్యావరణ విధ్వంసం జరగకుండా పరిసరాలను కాపాడుతాం, పర్యావరణ హితంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యులకు వారికి జిల్లా ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయ సహకారం అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, మరి ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హర్నిశలు శ్రమిస్తూ జిల్లాని అగ్రస్థానంలో ఉంచాలని తపన పడుతున్న జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న పోలీస్ కమిషనర్ గారికి, వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారికి, ఇతర న్యాయాధిపతులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహాయజ్ఞంలా సాగిన స్వాతంత్రోద్యమంలో సముద్రులైన త్యాగమూర్తులందరికీ మనమంతా శిరస్సు వంచి అంజలి ఘటిద్దాం. ఆ త్యాగధనుల కలలు సాకారం చేయడానికి మన వంతు బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తిస్తూ రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి పునరంకితమవుదాం. అలాగే ఏదైతే ప్రముఖ కవి గురజాడ గారు చెప్పారో, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్, స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడుపడబోయ్,
అనే ఒక సందేశాన్ని మనం తీసుకుని ఆచరిస్తూ విశాఖ నగరం ప్రజలందరికీ సౌకర్యవంతమైన దేశంలోని అత్యుత్తమైన మహానగరాల్లో ఒకటిగా రూపుదిద్దుదాం అని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నాము. పేదరిక నిర్మూలనకు, ప్రజా సంక్షేమానికి మీ అందరి సహకారం కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సెకండ్ ఇన్ఛార్జ్ RSI శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారి సారథ్యంలో వారి టీం, శ్రీ కె రామోహన్ గారి సారథ్యంలో వారి కంటింజెంట్ ముందుకు సాగుతోంది. అన్నారవడి కంటింజెంట్స్ లో భాగంగా NCC రిషబ్ మిశ్రా LB కాలేజ్, NCC టీం ముందుకు సాగుతోంది. శ్రీ నవోదయ స్కూల్ జాబా గార్డెన్స్ వారి సారథ్యంలో స్కౌట్స్ గోపాలపట్నం క్యాప్టెన్సీలో, శ్రీ విద్యా క్యాప్టెన్సీలో గైడ్స్ టీమ్ కంటిన్యూ అవుతోంది. అండ్ రెడ్ క్రాస్ డిగ్రీ కాలేజ్ వారి సారథ్యంలో వారి కంటింజెంట్ కంటిన్యూ అవుతోంది. భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వారందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని అందజేయడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ 7 స్కూల్స్ అయిన తర్వాత హర్ఘర్ తిరంగా టు బీవీకే కాలేజ్ వచ్చేది సర్దుకూడదు. అది ఎలా ఉంటారు, శ్రద్ధ ఉంటే మొత్తం. తదుపరి జిల్లా పరిషత్ హై స్కూల్ నెల్లూరు వారు విద్యార్థులు, అలాగే జిల్లా పరిషత్ విద్యార్థులందరూ కూడా కాస్త క్రమశిక్షణతో ఫోటోగ్రాఫర్లు కూడా సహకరిస్తే అత్యంతంగా వస్తుంది. ఆర్డర్లోనే రండి, ఒకళ్ళు అయితే మళ్ళీ సర్టిఫికేట్స్ చేంజ్ అయిపోతాయి. విద్యార్థులు అయిపోయిన వెంటనే వేదిక మీద వ్యాఖ్యాతలు ఏవైతే పేర్లు చెప్తున్నారో రోల్ ఆఫ్ యూత్ ఇన్ బయోడైవర్ సుహాని గీతిక క్లాస్ 9th, అలాగే థర్డ్ ప్రైజ్ పెట్టుకోట సుస్మిత క్లాస్ 10th. ఈ ముగ్గురు సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ ఎం ఉమా మహేశ్వరి 10th క్లాస్, సెకండ్ ప్రైజ్ ఏ ప్రవళిక 10th క్లాస్, థర్డ్ ప్రైజ్ డి లీలావర్ధన్ 9th క్లాస్. వెయిట్ చేసినటువంటి టీచర్ శ్రీ ఈ కరుణ గారు, అలాగే సెకండ్ ప్రైజ్ పొందిన ఏ సుహాని గీతకి ఆర్వి సురేష్ గారు, అలాగే థర్డ్ ప్రైజ్ పొందిన వారి టీచర్ ఫస్ట్ ఎం ఉమా మహేశ్వరి, సెకండ్ ఏ ప్రవళిక, థర్డ్ డి లీలావర్ధన్. అండ్ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి ఎం భవ్య 9th క్లాస్, పి పల్లవి 9th క్లాస్, ఎస్ హేమంత్ షార్ట్ ఫిల్మ్ విభాగానికి సంబంధించి ఎల్ కౌశిక్, బి హేమంత్ కుమార్
తదుపరి విభాగం ఎస్ఎన్ఐటి కాంపిటీషన్ బై డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఇందులో ఈ విభాగంలో భాగంగా పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ గీతం యూనివర్సిటీ ఫస్ట్ ప్రైజ్ పవన్ కమల్ అండ్ టీమ్, సెకండ్ ప్రైజ్ చక్రి అండ్ టీమ్, థర్డ్ ప్రైజ్ ధనుష్ అండ్ టీమ్. తీసి పంపిస్తాను ఇబ్బందిగా ఉంది, దిగే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి వేదిక ఉన్నటువంటి అలాగే తదుపరి రీల్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ దీనిపై గీతం యూనివర్సిటీ వారు నిర్వహించిన మొదటి ప్రైజ్ పవన్ కమల్ అండ్ టీమ్ ఫస్ట్ ప్రైజ్, అలాగే సెకండ్ ప్రైజ్ యమునశ్రీ అండ్ టీమ్ వారు ఆర్డర్లో ఉండాలి. అండ్ స్కిప్ బై అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర కూడా కష్టమవుతుంది. అవార్డ్స్ అందుకోబోతున్న వాళ్ళు చక్కగా ఒకరి తర్వాత ఒకరు. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కి సంబంధించి ఫణివర్మ పోతూరి అండ్ టీమ్ అగైన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, అలాగే వి హరిచరణ్ అండ్ టీమ్ వారు కూడా సిద్ధంగా ఉండాలి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్. తదుపరి పోలీస్ పథకాలు మీరు అయిపోయిన తర్వాత కొంచెం ఆర్డర్లో ఉండాలండి. మెడల్ 2006 సేవా పథకం in 2018. వి వివేక్ వర్ధ ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత వి హరిచరణ్ అండ్ టీమ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్. శ్రీ శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 3 టౌన్ లా అండ్ ఆర్డర్ పిఎస్ విశాఖపట్నం సిటీ. 2024లో ఉత్తమ సేవా పథకం అండ్ 2006లో ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్స్పెక్టర్ తర్వాత శ్రీ ఆర్వీఎస్ఎన్ నారాయణ గారు ఏఎస్ఐ 977 పిఎం పాలక్ పిఎస్ విశాఖపట్నం సిటీ. శ్రీ ఎన్ సత్యనారాయణ గారు ఏఎస్ఐ 2163 ద్వారకా క్రైమ్ పిఎస్ విశాఖపట్నం సిటీ. డబల్ 126 గోపాలపట్నం క్రైమ్ పిఎస్ విశాఖపట్నం సిటీ. అండ్ శ్రీ ఎస్ అపోలో కేఎఫ్ఎస్సి సీక్వెన్స్ ఉండండి ప్లీజ్. రాష్ట్రీయ బిస్మార్క్ నిగమ్ లిమిటెడ్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్ వారు, ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు. సేవా పథకాల్లో భాగంగా శ్రీనివాసరావు మన ఈనాటి ముఖ్య అతిథులు చేసిన శ్రీ ఎస్ అపర్ణ గారు సిటీ ఆంబులెన్స్ వారు సేవా పథకాన్ని అందుకుంటున్నారు. సో తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం వారు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రీయ పోర్ట్ విశాఖపట్నం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వీరందరికీ కూడా స్వాతంత్ర తెలియజేస్తూ పేరు ఒక్కొక్కరుగా ఆల్ ఇండియా సర్వీస్ కేటగిరీలో మన మయూర్ అశోక్ గారు ఐఏఎస్. కె మోహన్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ విశాఖపట్నం. ఆర్డర్లో నేమ్స్ అనౌన్స్ చేస్తానండి, దయచేసి కొంచెం సహకరించండి అఫీషియల్స్ ప్లీజ్. డాక్టర్ టి జగదీశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. వి రవీంద్ర జాయింట్ కమిషనర్ ఏఎంఆర్డీఏ విశాఖపట్నం. షేక్ యాసీర్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఏ అభిరాజ్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్. ఏ అభిరాజ్ గారు శ్రీ మాధవి గారు అసిస్టెంట్ డైరెక్టర్ డిజాబుల్ వెల్ఫేర్ విశాఖపట్నం. ఎన్ చంద్రకళ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విశాఖపట్నం. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష అభియాన్ విశాఖపట్నం. వి భవానీ శేఖర్ గారు చీఫ్ ఇంజనీర్ ఏఎంఆర్డీఏ. డాక్టర్ ఉషా ప్రసాద్ గారు సూపరింటెండెంట్
Victoria Hospital for Women and Children, Visakhapatnam. Dr. K. Rambabu Garu, Director, Wings, Visakhapatnam. నేను చదువుతున్న నేమ్స్ ఆర్డర్లోని అఫీషియల్స్ అందరూ కొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ ఉషా ప్రసాద్ గారు, సూపరింటెండెంట్, విక్టోరియా హాస్పిటల్. డాక్టర్ కె రాంబాబు గారు, డైరెక్టర్, వింగ్స్. ఎం సూచన గారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. రామారావు గారు, డిప్యూటీ డైరెక్టర్. ఈ శ్రీనివాస్ గారు, రీజనల్ డైరెక్టర్. అలాగే జి గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఫార్మేషన్ ఆఫీసర్, ఎంఐసి. ఎస్ఎస్ వరుణ్ గారు, అడిషనల్ కమిషనర్, ఫైనాన్స్. డాక్టర్ వై శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్, జీవీఎంసీ. ఎం సుజాత, డిప్యూటీ కమిషనర్, ఎల్పిసి. ఎం శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, లీడ్ బ్యాంక్ విశాఖపట్నం. లక్ష్మీపతి, డిఎండిఓ, జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక క్రమ పద్ధతిలో అవార్డ్స్ గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిసారి విజ్ఞప్తి చేస్తాను, దయచేసి అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరూ కూడా వేదిక అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా నిరంజన ఫ్రీగా ఉంచవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా వారి కాంగ్రెస్ లో ఈ ప్రోగ్రామ్ అంతా క్యాప్చర్ చేస్తున్నారు. వారు తప్పించి మిగతా వాళ్ళందరూ కొంచెం మరింత వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ డి హుస్సేన్ సాహెబ్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వారు, తదుపరి ఎస్ భాస్కర్ స్పెషల్ డిప్యూటీ డైరెక్టర్, కే డబ్ల్యూసి, డి అఖిల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎల్ఏ మేనేజ్ 16 విశాఖపట్నం. వారు కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి లక్ష్మణ్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, పి శేషన్ శైలజ గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డి అఖిల గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. సో వారు సంబంధించి అగ్రికల్చర్ మార్కెటింగ్ కి సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించి వారు కూడా స్టేజ్ మీద కోరుతున్నాము. అగ్రికల్చర్ మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ. అగ్రికల్చర్ షేక్ అహ్మద్ గౌస్, పి లోకేశ్వరి గారు, మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ విభాగంలో. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ కి సంబంధించి ఎన్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎం చిన్నపై గారు. సార్ ఎక్కడ యానిమల్ హస్బెండరీ కొంచెం కోసం పేరు ఒకసారి క్రియేట్ చేస్తే వచ్చినట్టు మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. యానిమల్ హస్బెండరీ డాక్టర్ శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్. డాక్టర్ ఆర్ఏవి అరసు గారు, డాక్టర్ ఆర్ఏవి అరసు గారు. ఎన్ సుజాత గారు, అసిస్టెంట్ ఎన్ సుజాత గారు. సుజాత గారు ఎవరు మీరేనా? తర్వాత APSWREIS. సో వారు APMSIDC వారు, APEWIDC వారు, సుజాత గారు. తర్వాత మాధవి లత గారు, సంఖ్య భూషణ్ గారు APMSIDC నుంచి, తదుపరి APEWIDC నుంచి కోల పద్మ గారు. కోల పద్మ గారు వచ్చారు. అలాగే APWIC నుంచి జయచంద్ర, పి జయబాబు గారు, జి ప్రవీణ సాయి లక్ష్మి. తర్వాత APEPSC, సుమన్ గారు, ఏ రాజశేఖర్ గారు, జి నిహారిక గారు, బి రవి గారు, కె గణేష్ గారు. APSRTC నుంచి KPGK రావు గారు, ఆడిట్, ఆయుష్, బేసిక్ వెల్ఫేర్, సివిల్ సప్లైస్ ఆ విభాగానికి సంబంధించిన వారు.
సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వేదిక మీద కనిపిస్తున్నాను. బీసీ వెల్ఫేర్ కె నాగలక్ష్మి గారు, అలాగే పి ఐమా జయశ్రీ గారు. ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేస్తే కొంచెం తెలుస్తుందండి. టి కృష్ణ గారు, సివిల్ సప్లైస్ టి కృష్ణ గారు, బి వెంకట కర్మ గారు, కె నాగేష్ గారు. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి షేక్ సుల్తాన్ బి గారు, డిసిసిబి నుంచి ఏ సృజన గారు, డిసిసిబి నుంచి ఏ సృజన గారు, డిజేబుల్ వెల్ఫేర్ నుంచి వి ప్రభాకర్ గారు. సురేష్ బాబు, ఈ తర్వాత DCCB నుంచి ఏ సృజన గారు, నెక్స్ట్ డిజేబుల్ వెల్ఫేర్ నుంచి డ్రామా DRDA డ్రగ్ కంట్రోల్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారు ఆ విభాగానికి సంబంధించిన వారు వేదిక మీదకి రావాలి. డ్రామా ఏ తిరుమలరావు గారు, ఏ గారు, ఎం ప్రశాంత్ కుమారి గారు. TRTA సంబంధించి TFDA డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ నుంచి పి శ్రీనివాసరావు గారు. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ పి సింహాచలం గారు అండ్ గోపి కృష్ణ గారు, జి శ్రీనివాసరావు గారు, ఎం రమణ కుమార్ గారు, పి శ్రీనివాసరావు గారు, పి శ్రీనివాసరావు గారు, సిహెచ్ రమేష్ బాబు గారు, పి శ్రీనివాసరావు గారు, రమేష్ బాబు గారు, గోవింద గారు, పి గోవింద గారు, వంశీ గారు. అలాగే ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆనంద్ గారు, గణేష్ కుమార్ గారు, అలాగే టిపి రాజగోపాల్ గారు, జిఎన్ ప్రసాద్ గారు. ఒక్కొక్కరు తదుపరి ఎడ్యుకేషన్ విభాగం నుంచి చెరుకు ప్రకాష్ గారు. చెరుకు ప్రకాష్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెరుకు ప్రకాష్, గుంటూరు సాయి గుంటూరు అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అమిత, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అమిత. ఏంటి అమిత గారు మారాలా? తర్వాత సమగ్ర శిక్ష అభియాన్, ఫైనాన్స్, ఫిషరీస్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్, GVWS అండ్ BSWS ఈ విభాగానికి సంబంధించిన వారందరూ కూడా వేదిక మీద రావాలండి. సమగ్ర శిక్ష అభియాన్, ఫైనాన్స్, ఫిషరీస్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్, GVWS. సమగ్ర శిక్ష అభియాన్ నుంచి కె శ్రీనివాసరావు గారు, ఫైనాన్స్ నుంచి జి నాగార్జున గారు, అలాగే మూర్తి గారు, జి మణి గారు, ఫిషరీస్ నుంచి విజయకృష్ణ గారు,
కృష్ణ గారు, బి భారతి గారు, జి చిన్నారావు గారు, ఆర్ వినోద్ కుమార్ గారు, సభ్య సత్యనారాయణ గారు. అందరూ ఒక సీక్వెన్స్ చూస్తే ఎందుకంటే సర్టిఫికేట్ అంటే కూడా ఒక సీక్వెన్స్ ఉంటాయి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వేదిక మీద అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళు ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ దయచేసి కొంచెం పక్కన వెళ్తే దూరంగా వెళ్తే మంత్రి గారి అందరికీ క్లియర్గా ఉంటుంది. ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి సహకరించండి. గౌరవాటి నుంచి పి కిషోర్ కుమార్ గారు, రైట్, సివిడబ్ల్యూఎస్ బిఎస్ నుంచి దాసరి కీర్తి గారు, దాసరి కీర్తి గారు కె చిన్నారావు గారు, కె చిన్నారావు గారు మీరు కీర్తి గారు, కె చిన్నారావు గారు, పి గోవింద్ గారు, షేక్ షఫీ అహ్మద్ గారు, షేక్ అహ్మద్ గారు, నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, అముదూరు శ్రీనివాస్ గారు, అముదూరు శ్రీనివాస్ గారు అవ్వండి. శ్రీనివాస్ గారు, హలో సార్. అముదూరు శ్రీనివాస్ గారు, కల్పన గారు, నేను అముదూరు శ్రీనివాస్ గారు ఏ భాష అయినా మాట్లాడతారు. పుష్ప గారు, కోటేశ్వర గారు, గ్రౌండ్ వాటర్ పక్కన సాగు. ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది, దాంట్లో పెట్టాను కెమెరాతో. అవార్డ్స్ అందుకోవడం చాలా గొప్ప విషయం, ఆనందించిన విషయం. సుధాకర్ గారు, సుధాకర్ గారు, థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ మాత్రం నిజంగా రెవెన్యూ శాఖ సంబంధించిన పర్సన్స్ కి రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం అనేది ఒక్క విశాఖ జిల్లా విశాఖపట్నానికి తగ్గింది. రెవెన్యూ శివప్రసాద్ మూర్తి గారు, జయంతి గారు, వెంకటేశ్వర గారు, చంద్రశేఖర్ గారు, మణికంఠ గారు, వల్లభ జోషి గారు, నవీన్ కుమార్ గారు, వల్లభ జోషి గారు, తర్వాత నవీన్ కుమార్ గారు, మృదుల గారు, కృష్ణమూర్తి గారు, వంశీ కృష్ణమూర్తి గారు వచ్చారండి. వంశీ కృష్ణమూర్తి గారు కొంచెం పేరు చదువుతున్నాం కదా, ఒకసారి మీ పేరు చదివేమంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మాకు. డి సునీల్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సందీప్ కుమార్ గారు, రమేష్ గారు, లలిత కుమారి గారు, లలిత కుమారి గారు వచ్చారమ్మా, సృజన గారు, వంశీకృష్ణ యాదవ్ బొట్ట, వంశీకృష్ణ యాదవ్, పైకి ఎక్కడ జిష్ణు వరుణ్ గారు, ఆదాస్ వంశీ గారు, జయప్రకాష్ గారు, చూడండి కమలాక్షి గారు, రాజు గారు, రెవెన్యూ వారు నవ్వుతూ తీసుకోండి. రాజు గారు వచ్చారండి, రాజు గారు,
ఎరక రాజు గారు ఎక్కడ వాళ్ళని సీక్వెన్స్ మధువంశీ గారు, షేక్ గోస్ రాజం గారు, శివమణి కంటి గారు, మీరే లోకరాజు గారు, కె లోకరాజు గారు, వరలక్ష్మి గారు, నవీన్ గారు, ఎంఎస్సి నారాయణమ్మ గారు, నారాయణమ్మ గారు, నారాయణమ్మ గారు, నవీన్ గారు, తర్వాత నారాయణమ్మ గారు రాలేదా? నారాయణమ్మ గారు రాలేదండి. నారాయణమ్మ గారు రాలేదు. రెవెన్యూ నవీన్ గారు, తర్వాత నారాయణమ్మ గారు, శ్రీధర్ గారు, ప్రకాష్ గారు, రామకృష్ణ గారు, ఏవి శ్రీనివాసరావు గారు, రమణ గారు, సీతారామాంజనేయ మూర్తి గారు, రాంబాబు గారు, లోకేశ్వరరావు గారు, వరలక్ష్మి రెడ్డి గారు, బి అశోక్ గారు, పుష్పలత గారు, శివశంకర్ గారు, యేసుదాస్ గారు రాలేదా? యేసుదాస్ గారు రాలేదు. నారాయణమ్మ గారు రాలేదు. యేసుదాస్ గారు రాలేదు. ఒకసారి ఇక్కడికి వచ్చాక ఇంటిమేట్ చేయండి. ఆదిలక్ష్మి గారు, ప్రసన్న, దుర్గారావు గారు, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ టి ఉదయ్ గారు, జి అప్పలనాయుడు గారు, రమేష్ తీస్తాను అందరూ తీసారు ఇక్కడ నుంచి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ వరకు. తర్వాత వాసుదేవరావు గారు, దుర్గారావు గారు, డిఆర్ఓ గారు, తర్వాత ఉదయ్ గారు, అప్పలనాయుడు గారు, RWS స్టేట్ ట్యాక్సెస్, సర్వీస్ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ ఈ విభాగానికి సంబంధించిన వారు RWS, ఆర్ మధుకర్ గారు, స్టేట్ ట్యాక్సెస్, PVBLR వర్మ గారు, అశోక్ పైకి చూడు, అశోక్ వెంకటేశ్వర్లు గారు, ఎన్ శ్రీనివాస్ గారు, నవ్వుతూ తీసుకోండి రాధాకృష్ణ యాదవ్ గారు, చూడమ్మా, ఎస్సీ సర్వీస్ కోఆపరేషన్ సొసైటీ పి మధుసూదన్ రావు గారు, స్పోర్ట్స్ అథారిటీ కె వైకుంఠరావు గారు, ఎస్ గిరీష్ గారు, సోషల్ వెల్ఫేర్ పి సింహాచలం గారు, ఆనంద్ కుమార్ గారు, జిఎస్ ప్రసన్నరావు గారు, ప్రసన్నరావు గారు, ASI 2163 ద్వారకా క్రైమ్ పిఎస్, డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కామాక్షి ప్రసాద్ గారు, వారందరూ ఆ విభాగానికి సంబంధించిన వారందరూ వేదికకు రావాలి. విజయశంకర్ గారు, ఎస్ శ్రీనివాసరావు గారు, సిహెచ్ మణిదీప్ గారు, పి ఉమాసుందర్ గారు, లీగల్ మెట్రాలజీ నుంచి తదుపరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ ఏ కృష్ణవేణి గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి కమ్యూనిటీ మెడిసిన్, కృష్ణవేణి మేడం, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్
hospital services, medical and health department, district coordinator of hospital services, KGH. జగదీష్ చంద్ర గారు, పి సామమూర్తి గారు, జి సుబ్బారాణి గారు, బి నాగభూషణరావు గారు, డాక్టర్ శ్రవంతి గారు. శ్రవంతి గారు ఎవరండి? శ్రవంతి ఎక్కడ? శ్రవంతి సయ్యద్ బేగం గారు, వి జస్వంత్ గారు, వి జస్వంత్ గారు, బాలకృష్ణ గారు, అనిత గారు, ఒకసారి జి రేఖ గారు, పి స్వాతి గారు, కె శ్రీనివాస్ గారు. తదుపరి విభాగం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నుంచి ఈ లీలావతి గారు. ఈయన కానీ ఆయన వెనక నిల్చోండి. కె శ్రీనివాస్ గారు ఆయన వెనక. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ యాంకర్స్ చెప్పి కొంచెం ఆలోచిస్తే మన మధ్యలో దూరుతాం. KGH గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ సిడి విభాగానికి సంబంధించిన వారు కూడా అలాగే కేజీహెచ్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ ఎం ప్రేమ్జిత్ రాయ్ గారు, రైట్ సార్. కె లోకరాజు గారు, రైట్ సార్. రమణమ్మ గారు, రైట్. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్, రీజనల్ ఐ హాస్పిటల్, రాణి చంద్రమ్మ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్, డిస్ట్రిక్ట్ లెప్రసీ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీస్, డాక్టర్ ఎన్టీఆర్ బిఎస్టీ, మైన్స్ అండ్ జియాలజీ. ఆ విభాగానికి సంబంధించిన వారందరూ వేదిక వద్దకు రావాలండి. అన్న నువ్వు చేయి దించాను ఇప్పుడు ఆల్రెడీ ముందే ఒకసారి చెప్పాను. రీజనల్ ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఈవి రమణ గారు, రైట్ సార్. అలాగే రాణి చంద్రమంజరి హాస్పిటల్ నుంచి ఎం అప్పలరాజు గారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ నుంచి ప్రిస్కిల్లా గారు, ఈ ప్రిస్కిల్లా. విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ నుంచి డాక్టర్ పి శైలజ గారు. డాక్టర్ వాళ్ళ యొక్క రమ నేను ఏ పేరు ఫాలో డాక్టర్ పి శైలజ గారు. డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ నెక్స్ట్ ఎన్డి జైపాల్ గారు. తదుపరి విభాగం డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీస్ డాక్టర్ ఏ అమరేశ్వర్ గారు. తదుపరి డాక్టర్ ఎన్టీఆర్ నుంచి ఎం యమున గారు. మైండ్స్ అండ్ జియాలజీ శైలజ గారు. తర్వాత జీవీఎంసీ అవినీతికి సంబంధించి ఆర్డర్లు రావాలండి. జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆ విభాగానికి సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 43 మెంబర్స్ సీక్వెన్స్ లో రావాలి ప్లీజ్. ఎప్పుడు పెట్టారు? ఎం వినయ్ కుమార్ గారు, ఈ నరేష్ కుమార్ గారు, ఆర్ మల్లికాంబ గారు, సిసి వాసుదేవరెడ్డి గారు, పి కల్లరయ్య గారు. వాళ్ళ నేమ్ స్టార్ట్ చేసి ప్రయారిటీ కూడా తెలుసుకోవాలండి. శ్రీ ఈ నరేష్ కుమార్ గారు, నరేష్ కుమార్, మల్లికాంబ గారు, మల్లికాంబ గారు, వాసుదేవరెడ్డి గారు. సార్ మల్లికాంబ గారు వెనకాల ఆవిడ వెనకాల వాసుదేవరెడ్డి గారు నిర్మించేవారు. శ్రీ పి నల్లనయ్య గారు, వేణు చెయ్యి ముందు ఏం వేణు అదే అలా కొట్టు. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నామండి, మేము ఏవైతే పేర్లు చదువుతున్నామో, ఏవైతే డిపార్ట్మెంట్ చదువుతున్నామో ఆ పేర్లన్నీ ఒకరి తర్వాత ఒకరు మీ పేరు చదివి అదే సీక్వెన్స్ లో మీరు దయచేసి కోరుతున్నాం. శ్రీ ఎంవిడి పెండ్రామ్ గారు, దామోదర్ బాబు గారు,
దామోదర్ రావు గారు. కొంచెం ఎవరైనా రాకపోతే ఆ నేమ్ ఒకసారి టీమ్ కి ఒక్కసారి చెప్తే ఆ సర్టిఫికేట్ ని పక్కన పెడతారు. సత్యనారాయణ రామ్మోహన్ రావు గారు, రవి గారు, ఎస్ శ్రీనివాసరావు గారు. సార్ ఎస్ శ్రీనివాసరావు గారు ఎక్కడ? శ్రీనివాసరావు గారు వచ్చారా? శ్రీ పి శ్రీనివాసరావు గారు, రైట్ సార్. శ్రీ ఆర్జీవి కృష్ణ గారు, శాస్త్రి గారు. నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది జీవీఎంసీ. వారి సేవల్ని గుర్తించి ఈ సంవత్సరం అవార్డు తీసుకుంటున్నారు జీవీఎంసీ స్టాఫ్. టి శివ గారు, వి సన్యాసరావు గారు, పి ప్రదీప్ కుమార్ రెడ్డి గారు, ఎం రాధాకృష్ణ గారు, శ్రీ ఏ నాగేశ్వరరావు గారు, ఎన్ కిషోర్ గారు. దయచేసి మీ పేరు ఒకసారి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకసారి మీ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఒక సీక్వెన్స్ లో వెళ్తున్నాం లేదని మాకు ఒక అవగాహన ఉంది. ఏ నాగేశ్వరరావు గారు, ఎం కిషోర్ గారు, పి శ్రీనివాసరావు గారు, కె కిషోర్ కుమార్ గారు, వాకాడ సోమనాయుడు గారు, శ్రీ టి రాము గారు, టి శ్రీనివాసరావు గారు, ఐ బాబురావు గారు, రెడ్డి మోహన్ గారు, డి లక్ష్మి గారు, బి ప్రసాదరావు గారు, ఎస్వి రమణ గారు, శ్రీమతి ఉమా గాంధీ గారు, నవ్వుకొని తీసుకోండి మా ఉమా గాంధీ గారి తర్వాత శ్రీ ఎల్ రమణ గారు, వచ్చారా? ఆర్ శ్రీనివాసరావు గారు, టి ఉమారాణి గారు, జగదీష్ గారు, కృష్ణప్రసాద్ గారు, జి దేవుడు గారు, గోవిందరాజు గారు, ఏ మోహన్ కుమార్ గారు, తదుపరి పంచాయతీరాజ్ డిపిఓ నుంచి కె రామారావు గారు, యు శ్రీరామూర్తి గారు, రైట్ సార్. తదుపరి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. తదుపరి 1950 రండి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. కె శ్రీనివాసరావు గారు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు సిద్ధంగా. శ్రీ డి సీతారాం గారు ఏసీపీ, బ్యాండ్ మాస్టర్ శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు ఏఎస్ఐ కూడా శ్రీ డి సీతారాం బ్యాండ్ మాస్టర్ శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు ఏఎస్ఐ వారి టీం అందరు జాయిన్ అయిపోయినా. రెడ్ క్రాస్ కంటింజెంట్స్ ఈరోజు పెరెడ్ లో పార్టిసిపేట్ చేశారు.
అన్నా గురుగారు వెనక వచ్చి తీయండి. అట్టే ఉండండి సర్లే నా సైడ్కి వచ్చానా ముందు నేను చేసిన మన రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే విశాఖ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ గారు, ఐఐ అమ్మా అట్రండి అమ్మా మేడం గారు ఇట్రండి. రండి ఓనరా బ్రహ్మాండం చేశారు, కంపైలింగ్ అంతా బాగా చేశారు. ఒకటే మిస్టేక్ ఆన్సర్ చెప్పారు. నేషనల్ యాంథమ్ కి సిద్ధంగా ఉండాలి బ్యాట్ టీమ్. మరి నేషనల్ యాంథమ్ తో ఈ రోజు పోలీస్ బారెక్స్ లో జరుగుతున్న భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగింపు పలుకుతాము. సరే ఒక్కసారి ప్లీజ్ బి అలర్ట్.